అన్నం గట్టిగా వండితేనే తినలేక, నమలలేక ఆ పలసటి ఊడిపోద్దేటోనని ఇబ్బంది పడిన ముసలిదానివి. అన్నేసి చెత్త మాటలు వద్దన్నే అంటే ఎలా తట్టుకుంటుందనుకుంటున్నావే అసలు అని చెప్పేసి బామ్మనైతే తిడుతూ ఉంటాడు కమల్. ఇక బామ్మయితే అలా భయపడుతూ కమల కాసైతే చూస్తూ ఉంటుంది. "నువ్వు అన్నేసి చెత్త మాటలు వదిన్ని అంటున్నావు కదా! తను అంత దినిగా తట్టుకొని ఏడవకుండా ఏం చేస్తుందనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? వదిన మనసులో అలాంటి ఆలోచనలు రావడమేంటి? అసలు వదిన దరిదాపుల్లోకి అలాంటి ఆలోచనలు రానివ్వదు. అలాంటిది మా వదిన్ని అన్నేసి తప్పుడు మాటలు అంటావా? మా వదిన్ని ఏమనుకుంటున్నావు?" అని చెప్పేసి కమలైతే వాళ్ళ బామ్మని తిడుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఈ ఓవర్ యాక్షన్ ఒకటే అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. బామ్మ ఆడిన మాటలన్నిట్లికి బాధపడుతూ అలా మొఖమైతే తుడుచుకుంటూ ఉంటుంది. ఇక ఈసారి నుంచి చెప్తాను మా వదిన నేను ఏదైనా మాట అంటే అస్సలు ఊరుకోను అని చెప్పేసి కమలైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి బామ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. "చూసావురా నీ కొడుకు నన్ను ఎన్నేసి మాటలు అంటున్నాడో" అని చెప్పేసి వాళ్ళ రాజేంద్ర ప్రసాద్‌తో అంటూ ఉంటుంది బామ్మ. "నీ మాటలు గాడి తప్పుతున్నాయమ్మా. నీ మాటలు కొంచెం పద్ధతిగా ఉంటే ఎవరు ఎవరిని ఏమీ అనరు" అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే బామ్మతో అంటూ ఉంటాడు. అలా అనేసరికి బామ్మ కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అందరూ నాకసే అంటున్నారు, నన్నే అంటున్నారనైతే కామ్‌గా ఉండిపోతూ ఉంటుంది. ఇక కమలైతే ఏంటన్నయ్య బామ్మ అన్నేసి మాటలు వదినే అంటుంటే నువ్వు ఒక మాట కూడా సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయావని చెప్పేసి అక్షయ్‌నైతే కమల్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలకైతే బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే గట్టిగానే అడుగుతూ ఉంటాడు. "ఏమన్నయ్య నీకు వదిన గురించి అనేసి మాటలంటుంటే నువ్వు అడగాలనిపించలేదా? అలా చూస్తూ ఉండిపోయావు. వదిన ఎంత బాధపడుతుంది. బాధపడినా కూడా నువ్వెందుకు బామ్మని గసరలేదు. అలా చూస్తూ ఉండిపోన్నావు. ఏదో షో జరిగినట్లుగా" అని చెప్పేసి కమల్ అయితే గట్టిగానే అడుగుతూ ఉంటాడు అక్షయ్‌ని. ఇక అవని పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ బావగారిని. బావగారు భలే దొరికారు. ఏం సమాధానం చెప్తారా అనైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏం సమాధానం చెప్పకుండా.